ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల గురించి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ధర్నాలో దీక్ష పొందుతున్నటువంటి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు మరియు కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు మరియు కరీంనగర్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి అంజిరెడ్డి గారికి ముందు ఉపాధ్యాయ ఉద్యోగుల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మొన్ననే అసెంబ్లీలో మన సమస్యను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఏకరువు పెట్టినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యర్థులను ఓడించినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని వేదికను అలంకరించిన మాజీ పిఆర్టీయు అధ్యక్షులు సర్వోత్తమ్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి గారికి, పిఆర్టీయు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గతంలో పిఆర్టీలో అమూల్యమైన సేవలు అందించినటువంటి వెంకటరెడ్డి గారికి, సుదర్శన్ గారికి, దామోదర్ రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘ బాధ్యులకు మరియు చంద్రమౌళి గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున వచ్చిన సంఘీభావం తెలపడానికి చేసిన ఈరోజు బీజేపీ పదాధికారులకు మరియు వివిధ బాధ్యులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకటి గుర్తొస్తుంది, మన ప్రభుత్వాన్ని చూస్తే ఓడలున్నంతసేపు ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్య అన్న పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అధికారంలోకి వచ్చే వరకు మీ పెండింగ్లో ఉన్న డిఎల్ అన్ని చెల్లిస్తాం, అదేవిధంగా మీకు రావాల్సిన పిఆర్సీ చెల్లిస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నన్ను కోసుక తింటారా, చంపుతారా అనే పద్ధతిలో మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి మనం మన్నన వేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. అప్పుడు మన బావి దగ్గర పని చేయడానికి ఒక జీతగాని ఒక సంవత్సరం కుదిరించుకుంటే ఆ జీతగాడు వెళ్ళిపోయినా సరే, ఆయనకు ఇష్టం లేకున్నా సరే, మనం వద్దన్నా సరే అని ఆ వెళ్ళిపోయి ఒక సంవత్సరం పనిచేసిన ఆ వ్యక్తికి పోయేటప్పుడు ఒక గొంగడి, ఒక చెప్పుల జత మరియు ఇంత గాసం ఇచ్చి పంపే పరిస్థితి ఉండేది. నేను ఒకసారి మా పెద్దలను అడిగిన మా నాయనను, ఆయన వెళ్ళిపోతుండు కదా నాయన, వెళ్ళిపోయేటోళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలంటే, అరే ఇన్ని సంవత్సరం పాటు మన దగ్గర పనిచేసిండు, మన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకొక దగ్గర జీతం కుదిరే వరకు ఆయన బతకాలే కనుక ఆ విధంగా గొంగడి అంటే ఆ రోజు ఇప్పుడు బట్టలు ఉన్నటువంటి పరిస్థితులు లేకుండా గొంగడి కొప్పర పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేసే పరిస్థితులు ఉండే. అందుకే గొంగడి, చెప్పుల జత మరియు ఇంత గాసం ఇచ్చి మళ్ళీ ఉద్యోగం కుదిరే వరకు ఆ రోజు ప్రొవైడ్ చేసే పరిస్థితి. ఈనాడు ప్రభుత్వం ఉన్న పెద్దలు కూడా ఈరోజు ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళకి ఎందుకు 30-35 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి సేవ చేసి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి ఉద్యోగ విరమణ చెందుతున్న సందర్భంగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ని ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వస్తలేదో ఒకసారి మనం మన్నన వేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు రావాల్సిన బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అటు వదిలిపెట్టండి, మనం దాచుకున్నటువంటి జీపీఎఫ్ను కూడా ఈరోజు చెల్లించే పరిస్థితి లేదు, జిఎల్ఐ చెల్లించే పరిస్థితి లేదు. మనం ఎలాంటి ఉద్యోగానికి డుమ్మా కొట్టకుండా మనం దాచుకున్నటువంటి లీవ్లను ఎన్కాష్ చేసుకుంటే ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా చెల్లించే పరిస్థితి, దుర్భర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఈనాడు ప్రభుత్వంపై ఏ విధంగా మన ఉద్యోగుల ఉపాధ్యాయులపైన ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. చాలామంది రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎందుకనంటే రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చిన బెనిఫిట్స్ తోటి
ఆ కొడుకు పెళ్ళికో లేకపోతే ఏదో ఒక ఇబ్బంది ఏర్పడితే అప్పు చేయిస్తే అవి వచ్చిన తర్వాత అప్పు చెల్లిస్తానని ఆ ధీమాతో ఉన్న వాళ్ళు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోతే అబ్స్కాండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పెద్ద అంటే కుటుంబ పెద్ద అంటే ప్రభుత్వం. మనకు కావాల్సిన మనం దాచుకున్న సొమ్ములను ఈరోజు ఒక ఉపాధ్యాయుడు నాకు ఫోన్ చేయడం జరిగింది గత మాసంలో. సార్, నేను అష్ట కష్టాలు పడి జీపీఎఫ్ను నేను దాచిపెట్టుకున్న జీపీఎఫ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందులో నుంచి విత్డ్రా చేసుకోలేదు. నా బిడ్డ పెళ్ళికి ఉపయోగపడతాయని నేను దాచిపెట్టుకుంటే నాకు ఫైనల్గా నేను అప్లై చేస్తే నాకు 30 లక్షల రూపాయలు చెక్ ఇష్యూ అయింది. కానీ ఆ అమౌంట్ రాకపోతే నా బిడ్డ పెళ్లిని పోస్ట్పోన్ చేసుకునే సందర్భాలు ఉన్నాయండి. ఆవేదన తెలియజేసినటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఎన్నో విధాలుగా గతంలో నేను ఒక సమావేశాన్ని చూడడం జరిగింది టీవీలో. కృతజ్ఞతా సభ అని ఏర్పాటు చేసిరు. చాలా సంతోషం. ఉపాధ్యాయ ఉద్యోగులకు గతంలో కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు బదిలీలు చేసినందుకు కృతజ్ఞత సభ ఎవరు నిర్వహించాలండి? బెనిఫిషియర్స్ నిర్వహించాలి, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించాలి. కానీ వాళ్ళంతలో వాళ్ళని నిర్వహించుకొని ఏ ఉపాధ్యాయ సంఘ నాయకుని కానీ ఉపాధ్యాయ ప్రతినిధులను కానీ ఆ సభలో మాట్లాడనియకుండా ఆయన కృతజ్ఞత చెప్పుకొని పోయినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కొంత అందులో మన పొరపాటు కూడా ఉన్నది. ఫస్ట్ నాడు వేతనాలు చెల్లిస్తామనగానే మొత్తం విజిల్లు చప్పట్లాయి. ఫస్ట్ నాడు జీతం ఎందుకు చెల్లించారండి? గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద ఫస్ట్ నాడు జీతాలు చెల్లించాలని ఏదైనా రూల్ ఉందా అన్నందుకే ఆ ప్రభుత్వాన్ని మార్చినటువంటి ఘనత మన ఉపాధ్యాయ ఉద్యోగులను అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వారు ఆ రోజు మాట్లాడారు ఫస్ట్ నాడు జీతం చెల్లించాలని ఎందులో ఉందనేది. అది మన హక్కు. ఫస్ట్ నాడు జీతం రావాల్సినది మన హక్కు. ఎందుకనంటే మనం 30 రోజులు ఉద్యోగ పని చేస్తున్నాం. 30 రోజులు పని చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఫస్ట్ నాడు ఆ 30 రోజుల జీతాన్ని ఇస్తుండు. కానీ అడ్వాన్స్గా మనకు నెల జీతం ఇచ్చి 30 రోజులు పని చేయమన్నటువంటి సందర్భాలు లేవు. నిజంగానే అడ్వాన్స్గా ఈరోజు జనవరి వేతనము 1 జనవరి నాడు అడ్వాన్స్గా చెల్లించినట్లయితే నిజంగానే మనం హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. అలాంటి పరిస్థితి కాకుండా ఈనాడు మనం కూడా ఈరోజు కొంత మనం ఆ విధంగా మనలో యూనిటీ లేకపోవడం. ఇక కొంతమంది అంటుంటారు మాది పోరాటాల నుంచి ఉద్భవించిన సంఘం పార్టీ, మాది ఉద్యమాల పార్టీ. ఆ ఉద్యమాల పార్టీ ఎటు పోయింది? ఇప్పుడు ఊడిగం చేయడానికి పోయింది. అధికార పార్టీ ఊడిగం చేయడానికి పోయింది. దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. చాలామంది అంటుంటారు ఏదనంటే ఈరోజు మన పెద్దలు కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, బండి సంజయ్ గారు కానీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు మాత్రమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. అది వాస్తవం. ఎందుకనంటే మీరు సింగిల్ ఎంప్లాయీ ఉన్న కుటుంబాన్ని చూడండి, 2 ఎంప్లాయీస్ ఉన్న కుటుంబాన్ని చూడండి. 2 ఎంప్లాయీస్ ఉన్న కుటుంబం ఈరోజు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన, మనకు రావాల్సిన హక్కుల గురించి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ మనలో కూడా కొంత నిర్లిప్తత ఉన్నది. ఎందుకనంటే ఏదో జనరల్గా శాస్త్రం అంటుంటారు, ఒక దగ్గరనంట ఒక 4 బావిలో పడిపోయారు. బావిలో పడిపోతే 2 భార్యలు ఏడుస్తున్నంట, అయ్యో మా ఆయన బావిలో పడిపోయి ఎట్లా అని. ఒక ఆమె నిమ్మలంగా కూర్చుంది, నాలంటే ఆమె సపరేట్గా నిమ్మలంగా కూర్చుంది. ఏందమ్మా ఏమో ఏడుస్తున్నారు, నువ్వు సపరేట్గా కూర్చున్నావు అంటే ఆ ఏడ్చేట ఆమె మొగడు వస్తే నా మొగడు రాడా, నేను ఎందుకు ఏడవాలన్నదట. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే ఉన్నది. ఎందుకనంటే ఎవరో చేస్తారులే ఉద్యమం, మనం ఎమ్మెల్సీలను ఎన్నుకున్నాం, సంఘ నాయకులను ఎన్నుకున్నాం, వాళ్ళే సాధించి పెడతారు, మనం ఎందుకు తీయాలంటే గ్రౌండ్ లెవెల్లో రెవల్యూషన్ రాకపోతే ఈరోజు ప్రభుత్వంలో చలనం రాదనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇవ్వాల్సిన సొమ్ము కాదు. నిజంగానే అంటున్నారు, ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ నెలకు 700 కోట్లు. 700 కోట్లు ఏ పద్ధతిలో చెల్లిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
గతంలో ఉండే నేను సర్వీస్లో వచ్చిన కొత్తలో రిటైర్ అయ్యే ఉద్యోగి ఉపాధ్యాయుడు చెప్పులు అరిగేదాకా ఆఫీసులో చుట్టూ తిరిగితే కానీ పెన్షన్ శాంక్షన్ అయ్యే అవకాశం లేదు. ఇంకొకసారి చెప్పేది, ఒక ఆయన పెద్ద మనిషి నేను కొత్తగా సర్వీస్లో వచ్చినప్పుడు రిటైర్ అయిన ఆయన ఒకసారి చెప్పిండు, ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పులు వేసుకునేదంట, ఊరు దాటంగానే ఆ చెప్పులు చేతిలో పట్టుకునేదంట. ఎందుకనంటే ఆ చెప్పులు అరిగిపోతే మళ్ళీ నేను తిరగడానికి ఇబ్బంది ఏర్పడుతుందండి. పరిస్థితులు మళ్ళా పునరావృతమైన అంటే ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఆ చెప్పులు అరిగేదాకా కాదు, కాళ్ళు అరిగేదాకా తిరిగినా మన బెనిఫిట్స్ వచ్చే అవకాశం లేనటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు యావత్ ఉపాధ్యాయ ఉద్యోగులు, ఈరోజు ఉపాధ్యాయ రిటైర్ అయిన వాళ్ళే కాదు, సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా బాధలు అనుభవిస్తున్నారు. అవన్నిటి మీద ఒక పోరాట కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మాత్రమే మన సమస్యలు సాధింపబడతాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. లేకపోతే ఇదే పద్ధతిలో మనం నిర్లక్ష్యం వహిస్తే ఇక నెల జీతం కూడా ఎందుకు ఇవ్వాలి, ఏడాదికి ఒకసారి ఇస్తామన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ఈరోజు ఎంప్లాయీస్ కూడా రోగం వచ్చి మెడికల్ లీవ్ పెడితే ఆ మెడికల్ రియంబర్స్మెంట్ వస్తలేదు, ఆ మెడికల్ బిల్లులు కూడా ఈరోజు శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆ లీవ్ పెట్టిన వేతనం కూడా వచ్చే పరిస్థితి లేదు. కనుక ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఎవరు కాదు, మనము పోరాటం చేస్తేనే మన సమస్యలు సాధింపబడతాయి. మీ ద్వారా మేము ఎన్నిక కాబడ్డాం కనుక మీ సమస్యలు మా సమస్యలుగా భావించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి 3 ఎమ్మెల్సీలు రోజు దీక్షా శిబిరాన్ని చేపట్టిరు. కనుక తప్పకుండా నేను ఆర్చేవాణి కాకుండా తీర్చేవాణి కాకుండా మీ ఆవేదనలో ఒక భాగం పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చి ఇంకా మన సమస్యలు సాధించే వరకు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని మరి ఒకసారి మీకు తెలియజేస్తూ, ఈ దీక్ష పొందినటువంటి 3 ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి గారికి, కొమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి మరి ఒకసారి ఉపాధ్యాయ ఉద్యోగుల తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతాకి జై. అన్న మన ఎక్స్ఎమ్మెల్సీ